నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 100 న్యూస్ అప్డేట్స్ ని చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనకు మంత్రి కారుమూరితో పాటు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. బహిరంగ వేదిక, హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, లబ్ధిదారులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. 2024 ఎలక్షన్ టీం ని సిద్ధం చేస్తున్నామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తున్నారు. 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్ 60 నుంచి 65 చోట్ల మార్పులు చేశారు. ఇవాళ లేదా రేపు అభ్యర్థులపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం నుంచి ప్రజల్లోకి కొత్త అభ్యర్థులు వెళ్లనున్నారు. ఏపీలో కలెక్టర్స్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. జనవరి, ఫిబ్రవరిలో మొత్తం 4 ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 రూపాయలకు పెంచుతామని సీఎం చెప్పారు. జనవరి 3వ తేదీన కాకినాడలో జరిగే పెన్షన్ల పెంపు కార్యక్రమంలో తాను పాల్గొంటానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడం కోసం పనిచేయాలని జన సైనికులను ఆదేశించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ఓడిపోయే వరకు విశ్రమించకుండా ప్రతి ఒక్కరూ కసిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఎవరున్నా పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల సమీక్షలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ, రేపు ఆయన వరుసగా తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో పరిధిలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అవుతారు. పార్టీ పరిస్థితిపై సమీక్షిస్తారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పలు చోట్ల సభలకు హాజరు కానున్నారు. శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించనున్న సభలో ఉదయం 11 గంటల 50 నిమిషాలకు పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించే టీడీపీ, జనసేన కార్యకర్తల భేటీలో పాల్గొంటారు. వైసీపీ సినిమా అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 100 రోజుల తర్వాత వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తామని తెలిపారు. కుప్పంలో 3 రోజుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఇంట్లో కూర్చుంటే మార్పు రాదని, యువత 100 రోజులు తన కోసం, వారి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత జీవితాలు మార్చే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటుందన్నారు చంద్రబాబు. బెంగళూరులో డీకే శివకుమార్ చంద్రబాబు కలిశారు. ఎయిర్పోర్ట్ లో యాదృచ్ఛికంగా మీట్ అయ్యారు. ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. కుప్పం పర్యటన కోసం చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లగా అదే సమయంలో ఎయిర్పోర్ట్ లో ఉన్న డీకే తారసపడ్డారు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. జనవరిలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ని టీడీపీ ఖరారు చేస్తుంది. జనవరి 5 నుంచి 25 వరకు పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. రోజుకు 2 బహిరంగ సభలు నిర్వహించేలా చంద్రబాబు రూట్ మ్యాప్ ని సిద్ధం చేస్తున్నారు. 25 సభలే కాకుండా ఎన్నికలలోపు 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. 5 గ్యారంటీ పథకాలకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చని సర్కార్ తెలపడంతో ప్రజలు భారీగా అర్జీలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రజాపాలన మొదటి రోజే భారీగా దరఖాస్తులొచ్చాయి. ఒకే రోజు ప్రజల అప్లికేషన్స్ 7 లక్షలు దాటాయి. మొదటి రోజు 7,46,414 దరఖాస్తులొచ్చాయి. అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా, పట్టణ ప్రాంతాల నుంచి 4,57,703 వచ్చాయి. ప్రజాపాలనలో వస్తున్న దరఖాస్తులను భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి తొలి రోజు ప్రజాపాలన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్స్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజే భారీ అప్లికేషన్స్ వచ్చినట్లుగా కలెక్టర్ తెలిపారు. అయితే ప్రతి కేంద్రంలోనూ ప్రజలకు సరిపడా 6 గ్యారంటీల దరఖాస్తు ఫారాలు ఉంచాలన్నారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రజలు క్యూ లైన్లు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబరు ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అప్లికేషన్స్ సమర్పిస్తున్నారు. ఇందుకోసం ఉదయం నుంచే బారులు తీరారు. క్యూ లైన్లలో నుంచొని దరఖాస్తులు ఇచ్చారు. కొన్ని చోట్ల దళారులు అప్లికేషన్ ఫామ్లను అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపించారు. దరఖాస్తులు ఫ్రీగా అందించాలని, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇవాళ ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు హెలికాప్టర్లో వెళ్లనున్న మంత్రులు పలు అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులిచ్చే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని తిలకిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థల కాంట్రాక్టర్లతో పాటు నిర్మాణానికి సంబంధించిన అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మొండే సురేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సురేష్ యాదవ్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. దాడి చేసిన గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సురేష్ ని పరామర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 35% పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓట్లు సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పార్టీ నాది అనే రీతిలో ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే దేశంలో 400 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నోవాటెల్ హోటల్లో ముఖ్య నేతలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పరస్పర విమర్శలు ఆపి పార్టీ కోసం పనిచేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని నేతలకు సూచించారు అమిత్ షా. ఎంపీ టికెట్ ఆశావాహులు, వారి బలాబలాలపై అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారని అమిత్ షా అన్నారు. కొంగర్ కలాన్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో జరగబోయే పార్లమెంటు ఎలక్షన్స్ లో కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరులో తెలంగాణ ప్రజలు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పారు అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలో నిలుస్తారని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ రీతిన ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలను అమలు చేయాలని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతల కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేందుకు అమిత్ షా హైదరాబాద్ వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ని ప్రత్యర్థిగా భావిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ టార్గెట్ 15 సీట్లలో గెలవటమన్న మధు యాష్కి పార్టీ ఆదేశించినా తానొచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జాతీయ సదస్సు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సిఎస్ల 3వ నేషనల్ సదస్సు నిర్వహించనున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటిని ప్రజలకు అందించడంలో అడ్డంకులను తొలగించడం, భూమి, ఆస్తి, విద్యుత్, తాగునీరు, వైద్యం, పాఠశాల విద్యపై ప్రత్యేకంగా ఈ సదస్సులో చర్చించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రేపు అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11,100 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. శ్రీరామ మందిర నిర్మాణాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయానికి టెర్మినల్ భవన ముఖద్వారం కూడా ప్రారంభిస్తారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ ని ఆయన ప్రారంభిస్తారు. 2 కొత్త అమృత్ భారత్ రైళ్లని జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాదు 6 కొత్త వందే భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్య భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. రామమందిర ప్రారంభోత్సవానికంటే ముందే రేపు అయోధ్య నగరంలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు మోదీ. ప్రధాని మోదీ పర్యటన కోసం అయోధ్యలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో నగరంలో అణువణువునా గాలిస్తున్నారు. అయోధ్యలో రేపటి ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరమంతా పూలతో డెకరేషన్ చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు దేన్ని వదలట్లేదు. ఇందుకోసం రకరకాల పుష్పాలను వినియోగిస్తున్నారు. ఎక్కడ చూసినా మోదీకి పూలతో స్వాగతం తెలిపేలా అదిరిపోయే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. అయోధ్య మొత్తం పూలతో నింపేస్తున్నారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ని అయోధ్య ధామ్ జంక్షన్ గా పేరు మార్చారు. ఇప్పుడు ఈ పేరును కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టే ఛాన్స్ ఉంది. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చనున్నట్లు ప్రచారం సాగుతోంది. యూపీలోని అయోధ్య నగరంలో ఇటీవల పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రంగురంగుల కాంతులతో ఉంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైల్వే జంక్షన్ ని ప్రారంభించనున్నారు. దీంతో అయోధ్య ధామ్ జంక్షన్ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల కోసం అత్యాధునిక వసతులు, హంగులు కల్పించనున్నారు. రాత్రి రంగురంగు లైట్ల వెలుతురులో శోభాయమానంగా కనిపించింది. అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం 620 కిలోల బరువున్న గంటను అమర్చనున్నారు. రామాలయంలో తమిళనాడులో ప్రత్యేకంగా తయారైన ఈ గంట అయోధ్యకు చేరుకుంది. ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసింది. మరోవైపు జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అయోధ్యలో జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం వస్తే వెళ్తానన్నారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఇప్పటి వరకు తనకు ఇన్విటేషన్ అందలేదన్నారు. తాను మతాలను గౌరవించే వ్యక్తినని, ఆలయాలు, గురుద్వారాలను సందర్శిస్తానని చెప్పారు. ఇక జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్ష బీజేపీ తమను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందన్నారు సోరెన్.
షాపులో నేమ్ ప్లేట్లు సైన్ బోర్డులపై కన్నడ భాషను తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. సైన్ బోర్డులపై 60% స్థలం కన్నడ భాషకు కేటాయించి మిగిలిన భాగాన్ని ఇతర భాషలకు కేటాయించేలా ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఈ ఆర్డినెన్స్ వచ్చి ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తోంది. కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఏసీసీ ఆఫీసులో పార్టీ చీఫ్ ఖర్గే కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. నాగ్పూర్ సభా వేదికగా 2024 ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమన్నారు మల్లికార్జున ఖర్గే. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు రాహుల్ గాంధీ. దేశంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం నడుస్తుందని, నిరుద్యోగం 40 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. బీజేపీలో అధిష్టానం చెప్పిన ఆదేశాలే పాటించాలని, కానీ కాంగ్రెస్ లో మాత్రం కింది స్థాయి కార్యకర్తలు కూడా సలహాలు సూచనలు ఇస్తారన్నారు రాహుల్. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. హర్యానా భూ కుంభకోణం కేసులో ఛార్జ్షీట్లో ప్రియాంక గాంధీ పేరును చేర్చింది. ఫరీదాబాద్ లో 5 ఎకరాల భూ కొనుగోలు వ్యవహారంలో ప్రియాంక పాత్ర ఉందని ఛార్జ్షీట్లో ఆరోపించింది ఈడీ. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి 2006లో భూమిని కొన్న ప్రియాంక 2010లో తిరిగి అతనికి అదే ల్యాండ్ను విక్రయించారని ఈడీ తెలిపింది. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధమన్నారు బీఎస్పీ ఎంపీ మలుక్. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తే బీజేపీని ఓడించేందుకు సాధ్యమవుతుందన్నారు. బీఎస్పీ 60 స్థానాల్లో గెలవడం ఖాయమని చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి 23 సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, యూబీటీ నేతలు సమావేశమయ్యారు. తనకు మళ్లీ కళాశాల రోజులకు వెళ్లే అవకాశం వస్తే తాను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేందుకు ప్రయత్నిస్తానని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు. ఐఐటీ బాంబేలో ప్రసంగించేందుకు ఆహ్వానం వచ్చిందని చెప్పినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఇచ్చిన రియాక్షన్ గురించి వెల్లడించారు. ఐఐటీ బాంబే కళాశాలలో ప్రసంగించేందుకు అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రోకు భద్రత కల్పించేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి కొత్త చీఫ్ నియమితులయ్యారు. సిఐఎస్ఎఫ్ కొత్త చీఫ్ గా నీనా సింగ్ ని కేంద్రం నియమించింది. 1989 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ కు చెందిన నీనా సింగ్ ఈ భద్రతా విభాగానికి నియమితులైన తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా రికార్డు సృష్టించారు. ప్రతిభ కలిగిన విద్యార్థుల్ని ప్రోత్సహించేలా భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి అపూర్వమైన సహకారం అందిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎల్ఐసి సిల్వర్ జూబ్లీ ఫౌండేషన్ భరోసా ఇస్తుంది. అర్హులైన విద్యార్థుల నుంచి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2023కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. మండల పూజ వేళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 41 రోజుల్లో 241 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లుగా ఆలయ వర్గాలు తెలిపాయి. గతేడాది సీజన్తో పోలిస్తే ఈసారి 18.72 కోట్ల మంది అధికంగా వచ్చినట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ప్రముఖ నటుడు టీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కెప్టెన్ విజయకాంత్ ను కడసారి చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులే కాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. విజయకాంత్ పార్థివ దేహాన్ని చెన్నైలోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఉంచడంతో అభిమానులు కడసారి చూపుకై భారీగా వస్తున్నారు. మహారాష్ట్ర రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటు ప్రజాపాలనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమది దొరల ప్రభుత్వం కాదని ప్రజల ప్రభుత్వం అని తెలిపారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకొచ్చి దరఖాస్తులు స్వీకరిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పూర్తి సమాచారం నింపి అధికారులకు ఇవ్వాలని సూచించారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారన్న దామోదర రాజనరసింహ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారిని విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదన్న సీతక్క సకాలంలో పనిచేస్తే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషా శ్రీచరణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పెనుగొండ నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. అన్న సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. వైసీపీ అధిష్టానం నిర్ణయమే తనకు స్థిరోధార్యమని, ఎక్కడ పోటీ చేయమంటే తాను అక్కడ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మంత్రి ఉషా శ్రీచరణ్ ప్రకటనతో పెనుగొండలో రాజకీయం వేడెక్కింది. ఉషా శ్రీచరణ్ కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు అసమ్మతి గలం వినిపించారు. స్థానిక నాయకుడు శంకర్ నారాయణకు పెనుగొండ టికెట్ ఇవ్వాలని వేరే వాళ్ళకిస్తే వైసీపీ కాకుండా టీడీపీ గెలిచే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లి కార్యాలయానికి క్యూ కడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తాడేపల్లికి వెళ్లారు. వీరిద్దరూ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు. గిద్దలూరు అభ్యర్థిపై రేపు స్పష్టత వస్తుందన్నారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్ నుంచి పిలుపొచ్చింది. వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలని సూచించడంతో కృష్ణప్రసాద్ తాడేపల్లి వెళ్లారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతి, ఇతర అంశాలపై ఇరువురూ చర్చించారు. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ ప్రగతిని సీఎం జగన్ కు వివరించారు సజ్జన్ జిందాల్. జనవరి నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగవంతమవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ లో ఈ ప్లాంట్లు కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం జగన్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లోని హాస్పిటల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇందులో కొన్ని డిమాండ్లకు తలొగ్గింది. ఆరోగ్యశ్రీ బకాయిల్లో 500 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు కల్లా విడుదల చేస్తామని తెలిపారు. వివిధ రకాల ఆపరేషన్లకు అయ్యే వ్యయాన్ని ఏకమొత్తంలో పెంచలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో ఎదురయ్యే ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని హామీనిచ్చారు. హైదరాబాద్ అబెట్స్ జీఎస్టీ కమర్షియల్ కార్యాలయంలో అధికారులు హైడ్రామా చేశారు. ఓ కంపెనీ జీఎస్టీ చెల్లించలేదని వృద్ధ మహిళను అరెస్ట్ చేశారు. కంపెనీకి చెందిన యజమాని అందుబాటులో లేకపోవడంతో అతని తల్లిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి బంధువులు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసారి జరిగే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని చెప్పారన్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఇందుకోసం ఇన్ఛార్జీలను మారుస్తున్నారన్నారు. సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్ సీట్లు ఇస్తారని తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికే సీట్ ఇవ్వాలని కోరారు మైనారిటీలు. సిద్ధారెడ్డి మద్దతుదారులు మైనారిటీలు స్థానిక దత్తా ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వాలని తెలిపారు. ఆయన స్థానికులను సైతం అందుబాటులో ఉంటారని తెలిపారు. కంకిపాడు వైసీపీలో నిర్వహించిన సామాజిక సాధికార సభ వేదికగా విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ తనను అవమానించారని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించారు. పార్థసారథి వ్యాఖ్యల అనంతరం మంత్రి జోగి రమేష్ వేదిక దిగి వెళ్లిపోయారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడును జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీని వీడటం ఆత్మహత్య సదృశ్యమే అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయనకు అన్ని పదవులు ఇచ్చారని, జగన్ ఏం అన్యాయం చేయలేదని వంశీ స్వయంగా చెప్పారన్నారు. కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం కోసమే వంశీ జనసేనలోకి వెళ్లారన్న అమర్నాథ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీ మారినట్లు ఎక్కడా చెప్పలేదని వెల్లడించారు. వైసీపీలో ఎవరున్నా లేకున్నా జగన్ సీఎం కావటం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి. బీసీలకు పెద్దపీట వేసేది వైసీపీ అన్నారు. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఎందుకు పార్టీ మారారో తనకు తెలియదన్న సుబ్బారెడ్డి త్వరలోనే సీఎం జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తారని చెప్పారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. శ్రీశైల దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన వేళ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ప్రైవేటు సత్రాలు, వీఐపీ కాటేజ్ డిపాజిట్ల విషయంలో ఇరువురి మధ్య వాదన తలెత్తింది. వైసీపీ ప్రభుత్వ హామీల అమలుకు సంబంధించి టీడీపీ పుస్తకావిష్కరణ విడుదల చేసింది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు సీనియర్ నాయకులు జగన్ రెడ్డి హామీల అమలులో 85% ఫెయిల్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. టీడీపీ విడుదల చేసిన పుస్తకంపై మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు. 99% హామీలు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అన్నారు. టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలు తీసుకొచ్చి ఎవరు అమలు చేశారో తేలుద్దామంటూ సవాల్ చేశారు. ఎక్కడికి రమ్మన్నా వస్తానని వెల్లడించారు. ఫెయిల్ అంది తాము కాదన్న జోగి రమేష్ టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. టీడీపీ నేత లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యువగలం ముగింపు సభలో అధికారులను భయపెట్టే విధంగా రెడ్ బుక్ లో పేర్లు రాశారంటూ చేసిన వ్యాఖ్యలపై విచారించాలని పిటిషన్ వేశారు. విశాఖకు కార్యాలయాలు తరలించవద్దన్న హైకోర్టు స్టేటస్ కు సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిట్ ని లంచ్ మోషన్ గా తీసుకోవాలని ధర్మాసనం ముందు మెన్షన్ చేసింది. అయితే అంత అత్యవసరం ఏముందని ప్రభుత్వ న్యాయవాది సీజే ప్రశ్నించారు. ఏపీ మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ తో 2.5 గంటల పాటు జరిగిన చర్చలు ఫలించలేదు. దీంతో కార్మికులు మరలా సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం ముందు 13 డిమాండ్లను ఉంచామని, అందులో 3 డిమాండ్లకు మంత్రి అంగీకరించారని కార్మికులు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయం నుంచి కాశీబుగ్గ వరకు 3 రోడ్ల జంక్షన్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామంటూ సీఎం మాట తప్పారని ఆరోపణలు చేశారు. ఏపీలో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.
విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేశారు. వైద్య కళాశాలలో పనిచేస్తున్న సుమారు 150 మంది హౌస్ సర్జన్లకు 7 నెలలుగా స్టైఫండ్ చెల్లించడం లేదంటూ ధర్నా చేశారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆందోళన చేశారు భవన నిర్మాణ కార్మికులకు కొత్త గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు పాతవి రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ ఉల్లంఘించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి వాహనదారులకు ఇబ్బందులు కలిగించారని కేసు పెట్టారు. మరో ముగ్గురిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా 3518 మంది ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ ని అందజేశారు. తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పై జగన్ ఫోటో పెట్టడాన్ని తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ ని తొలగించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. నిన్న 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ దాదాపు 0కు పడిపోయింది. ఉత్తరాదిలో చలి మరింత తీవ్రం కానుందన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్లో ఈ నెల 31వ తేదీ వరకు పొగమంచు అతి తీవ్రంగా ఉండొచ్చని వెల్లడించింది. పొగమంచు కారణంగా దాదాపు 134 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి రాకపోకలు సాగించే విమానాల్లో కొన్నింటిని దారి మళ్లించగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా చలి పెరుగుతుంది. మరో 2 రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉత్తరాది నుంచి శీతల గాలులు వీయడంతో పాటు గాలిలో తేమ శాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పొగమంచు కమ్మేస్తోంది. తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులు చేశారు. వీటి ద్వారా 8,44 లక్షల రూపాయల ఆదాయం లభించినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించారు. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన 3 వార్డు వాలంటీర్లపై వేటు పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని ఆరోపిస్తూ 3 వార్డు సచివాలయ వాలంటీర్స్ ని విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా అమరాపురం పురపాలక సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ప్రజల సమస్యలపై చర్చించాలని అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోవట్లేదన్నారు. కమిషనర్ కలవకపోవడంతో అక్కడి తలుపులకు వినతి పత్రాన్ని అంటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్స్ పై సస్పెండ్ వేటు పడింది. కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్, ఆర్జీఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ని సస్పెండ్ చేస్తూ సిపి అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్నారు పోలీసులు. డాబా ప్రధాన్ దగ్గర 3 లక్షల అసలు నోట్లిస్తే 14 లక్షల నకిలీ కరెన్సీ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు. 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 7 లక్షల విలువైన డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం తాటియాలగూడెంలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుంచి ఔరంగాబాద్ కు లారీలో తరలిస్తున్న 220 కిలోల గంజాయిని పట్టుకున్నారు. లారీ క్యాబిన్ లో గోని సంచుల్లో మాటు కట్టి గంజాయిని తరలిస్తున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించి 2ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అధికారుల అవినీతి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో రైతులు ఆందోళనకు దిగారు. బజల్పూర్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అవినీతి కారణంగా రైతులు ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే 700కు పైగానే కొత్త కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 702 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తన జీవిత కథను వివరిస్తూ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఓ పుస్తకం రాశారు. నేను అనే పేరుతో ప్రచురితమైన తన ఆటోబయోగ్రఫీ కాపీని తాజాగా చిరంజీవికి అందించారు. ఈ మేరకు చిరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. నెతన్యాహుకి జర్మనీ నియంత, హిట్లర్కి తేడా లేదన్నారు ఎర్డోగాన్. ఇజ్రాయెల్ ని ఉగ్రవాద దేశంగా పేర్కొన్న ఆయన గాజా పట్ల నెతన్యాహు కసాయిగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్ కు అమెరికా మద్దతు కొనసాగుతుంది. యుక్రెయిన్ కు $250 మిలియన్ సాయాన్ని ప్రకటించినట్లుగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటనీ బ్లింకన్ ధృవీకరించారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, యుద్ధానికి సంబంధించిన సైనిక ఉపకరణాల కోసం ఈ ప్యాకేజ్ ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఖతర్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఊరట దక్కింది. వారి మరణశిక్షను తగ్గిస్తూ జైలు శిక్షగా అక్కడి కోర్టు తీర్పును వెల్లడించింది. గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో వీరికి మరణశిక్ష విధించింది. భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఇ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ని అప్పగించాలంటూ భారత్ పాకిస్తాన్ ని డిమాండ్ చేసింది. హఫీజ్ సయీద్ ను భారత్ కు అప్పగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో 2 అనుమానితుల్ని కెనడా పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నిజర్ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 2 అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు నిఘా పెట్టినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇంకాలోని కాంగోలో భారీ వర్షాలకు కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. వరదలు, దీని కారణంగా కొండచెరలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందారు. వర్షాలకు బురదమయం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు చెప్పారు. బుకావులోని బురుని గ్రామంలో 20 మంది మృతి చెందారు. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమి తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ లీ జూన్ దీన్ని పరిచయం చేశారు. SU7 పేరిట వస్తున్న ఈ సెడాన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ని కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. షియోమి ఈ కారుని సేల్ టు బాడీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికి అనుసంధానం చేసినట్లుగా కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకి ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. హైదరాబాద్ లో జరగాల్సిన ఇంటర్నేషనల్ ఈవెంట్ పై సందిగ్ధత నెలకొంది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ పై గందరగోళం ఏర్పడింది. గత అక్టోబర్ 30న ఫార్ములా రేస్ నిర్వహణకు ఈప్రిక్స్ తో గత తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఎన్నికల కారణంగా ఫార్ములా ఈ రేస్ వాయిదా పడింది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ లో టీమిండియా ఓటమి పాలైంది. 2 ఇన్నింగ్స్ లో 131 పరుగులకే రోహిత్ సేన ఆల్అౌట్ కావడంతో సఫారైలు ఇన్నింగ్స్ ని 32 పరుగులతో విజయంగా సాధించారు. కోహ్లీ ఒక్కడే 76 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. రోహిత్, అశ్విన్, బుమ్రా డకౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్ 4, అదేవిధంగా జాన్సన్ 3, రబాడా 2 వికెట్లు తీశారు.